హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్. ప్రముఖ కంపెనీ అయిన కాన్సంట్రిక్స్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ కెరీర్ అఫీషియల్ పేజ్లోనే వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అని పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే శాలరీ గమనించినట్టయితే 30,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు అండ్ అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. వెంటనే మనకి ఆన్లైన్ అసెస్మెంట్ ద్వారా ఇంటర్వ్యూ రూపంలో అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియో చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే జాయిన్ అవ్వండి. గైస్, మనం అక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన కాన్సంట్రిక్స్ అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళకి అఫీషియల్ పేజ్లోనే వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ జాబ్కి సంబంధించి అయితే డీటెయిల్స్ అని పోస్ట్ చేయడం జరిగింది. నేను ఒక అఫీషియల్ పేజ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఎవరైతే 12th పాస్ అయి ఉంటారో బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే శాలరీ కూడా మనకి 30,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో ఇప్పుడు మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పించినా కూడా మనకి బిజినెస్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనకి ఫ్యూచర్లో అయితే రీఅలకేట్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అంటే ఆఫీస్కి వెళ్ళి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇనీషియల్గా మనకి ప్రజెంట్ అయితే చక్కగా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మనకైతే కల్పించడం అయితే జరుగుతుంది గైస్. సో అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. స్టార్టింగ్లోనే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అవి గమనించుకొని అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. By filling out this registration form, are you taking the first step toward a successful career with us? సో స్టార్టింగ్ ఏంటంటే మన ఫస్ట్ స్టెప్ భాగంలో మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఏదైతే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో వన్స్ ఈ ఒక్కటైతే మనం కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ స్టెప్ భాగంలో. అండ్ అలాగే బై రిజిస్ట్రేషన్ 2 days, సో ఈ రోజు మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆర్ యూ కంప్లీట్ 2 year రికార్డింగ్ ఆన్లైన్ అసెస్మెంట్. సో మనకి వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఆన్లైన్లో అసెస్మెంట్ అనేది వీరు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ కూడా మనం క్లియర్గా కంప్లీట్ చేసినట్టయితే వన్ ఆఫ్ అవర్ వర్చువల్ రిక్రూటర్ టు యాక్సెస్ ఇన్ యువర్ సూటబుల్ ఫర్ రోల్ విత్ అస్ అండ్ ఇంటర్వ్యూయర్ టు ఇమీడియట్లీ టైమ్ అండ్ కన్వీనియంట్ టు యూ. సో ఇక్కడ ఏమంటున్నారంటే సింపుల్గా వన్స్ మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి వెంటనే ఆన్లైన్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్లో కూడా మనం క్లియర్గా పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి మనం టెస్ట్ అనేది కంప్లీట్ చేయగలిగితే వాళ్ళ ఒక రిక్రూటర్స్లో వన్ ఆఫ్ ది రిక్రూటర్ అనేది మనకి ఇమీడియట్గాను మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. వెంటనే వద్దు మాకు కొంచెం టైం తీసుకొని ప్రిపేర్ అయ్యి మేము ఇంటర్వ్యూ అటెండ్ అవుతామన్నా కూడా మీ యొక్క కన్వీనియంట్ టైంలో కూడా మేము ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసుకుంటామని చెప్పడం జరుగుతుంది గైస్. సో అదనమాట. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్ అసెస్మెంట్ కూడా మీరు టైం తీసుకొని రాయొచ్చు, లేదంటే వెంటనే కూడా రాయొచ్చు. ఇంటర్వ్యూ కూడా మీరు టైం తీసుకుని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు, లేదంటే వెంటనే కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అని అయితే క్లియర్గా ఇక్కడైతే చెప్పడం అయితే జరుగుతుంది గైస్. అండ్ అలాగే గుడ్ లక్ అనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అదనమాట జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే వాయిస్ అండ్ నాన్ వాయిస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్ అండ్ అలాగే టెక్నికల్ సపోర్ట్ మీద అయితే ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగిందనమాట. 4 టైప్స్ మీద అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. రోల్ మీద అయితే మీకు ఏదైతే సూటబుల్గా ఉంటుందో ఆ యొక్క సూటబుల్స్ని అయితే ఆ రోల్ అయితే మీరు అనేది చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. అది నేను చెప్తాను అప్లికేషన్ ప్రాసెస్లో. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ మీద లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ అఫీషియల్ పేజ్ అయితే మీకు ఈ విధంగా హోమ్ పేజ్ కనబడడం జరుగుతుంది. అండ్ అలాగే కింద స్క్రోల్ చేసినట్టయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇవ్వండి గైస్. అండ్ అలాగే మీ యొక్క లాస్ట్ నేమ్. సో మెన్షన్ నేమ్ యాజ్ పర్ ఆధార్ కార్డ్. సో మీ యొక్క ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కింద స్క్రోల్ చేసినట్టయితే మీ యొక్క మొబైల్ నంబర్, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. సో కంపెనీ నుంచి ల్యాప్టాప్ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. సో ప్రాపర్గా మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వండి. మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ యొక్క వెరిఫై ఆధార్ నెంబర్ రీఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్, మీ యొక్క ఫాదర్ నేమ్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ని అయితే ఇక్కడ ఇవ్వండి గైస్. సో ల్యాప్టాప్ రావాల్సి అయితే ఉంటుందని చెప్పా కదా. సో దానికోసం మీ యొక్క అడ్రస్ అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క పిన్ కోడ్ కూడా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. స్టేట్ని మెన్షన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పీపుల్ అయితే తెలంగాణ, సిటీని కూడా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. 18 years ఓల్డ్ అని అడుగుతాం అనమాట. సో ఎస్ అని అయితే ఇవ్వండి. ప్రిఫర్డ్ లొకేషన్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రైట్ నౌ. తర్వాత రీఅలకేట్ అయినప్పుడు మాత్రం మీరు ఏ ఆఫీస్కి వచ్చి అయితే వర్క్ చేయాలనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని అనమాట. సో హైదరాబాద్ అండ్
వైజాగ్ కూడా ఉందన్నమాట. మీ కన్వీనియంట్ సిటీ వర్క్ రిక్వెషన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రిఫర్ వర్క్ లొకేషన్ అయితే రియల్కేట్ అవుతారా తర్వాత అనేది అడగటం జరుగుతుంది అనమాట. సో కంపల్సరీగా అయితే రియల్కేట్ అవుతాము ఫ్యూచర్లో అని చెప్పి అయితే ఎస్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది. అందుకింద స్కోల్ చేసుకున్నట్టయితే నైట్ షిఫ్ట్స్ కూడా మీరు చేయటానికి 24/7లో అవైలబిలిటీతో ఉంటారని అయితే సో ఎస్ అని అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎస్ అని అయితే ఇవ్వండి, లేదంటే నో అని ఇచ్చేసేయండి యాజ్ ఎ ఫ్రెషర్గా. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉంటే యూఏఎన్ ఈపీఎఫ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, సో అది అయితే మెన్షన్ చేయాలి. వన్స్ మీరు ఫ్రెషర్గా మీరు పెట్టుకున్నట్టయితే మీరైతే ఇక్కడ నో అనేసి చేసేయవచ్చు. సో ఇక్కడైతే చెప్పా కదా 4 రోల్స్ మీద అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రాసెస్ అప్లైడ్ ఫర్ అని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్, కస్టమర్ సర్వీస్ వాయిస్, టెక్నికల్ సపోర్ట్ నాన్ వాయిస్, టెక్నికల్ సపోర్ట్ వాయిస్ దాని మీద అయితే మనకి ఈ 4 రోల్స్ మీద అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు దేనికైతే సూటబుల్ అవుతారో ఆ యొక్క దాన్ని అయితే మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కదా. సో నేనైతే కస్టమర్ సర్వీస్ వాయిస్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో ఎక్కువ ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది ఈ రోల్ మీద అయితే, వాయిస్కి సంబంధించిన జాబ్స్. అండ్ అలాగే ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ అండర్స్టాండ్ అండ్ స్పీక్ అని అయితే జరుగుతుంది అనమాట. మీకు ఏవేవి లాంగ్వేజెస్ వచ్చో అవన్నీ ఇక్కడ రాయండి గైస్. సో తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ, సో ఆ టైప్లో అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఫారెన్ లాంగ్వేజ్లో మీరు డిప్లొమా సర్టిఫికేట్ ఏమైనా చేస్తుంటే ఎస్, లేదంటే నో అని టైప్ చేయండి. ఆల్రెడీ కాన్సన్ట్రెక్స్ కంపెనీలో మీరు వర్క్ చేశారంటే ఎస్ అయితే ఎస్, అయితే లో అయితే పెట్టేసేయండి 2 ఆప్షన్స్ కూడా. అండ్ కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే టెక్స్ట్ మెసేజ్ మీరు అలాగే సేమ్ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే టిక్ మార్క్స్ అయితే ఇచ్చేసేయండి గైస్. సో ఏవైతే టిక్ మార్క్స్ ఉంటాయో అవన్నీ కూడా మీకు టిక్స్ మార్క్స్ అయితే ఇచ్చేసి కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే స్టార్ట్ అసెస్మెంట్ నౌ అండ్ స్టార్ట్ అసెస్మెంట్ లేటర్ అనేది అడుగుతుంది జరుగుతుంది. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ఇలా అన్ని టిక్ మార్క్స్ ఇచ్చేసిన తర్వాత మీరు వెంటనే స్టార్ట్ చేయాలి, అసెస్మెంట్ రాసేస్తామని అనుకుంటే మాత్రం స్టార్ట్ అసెస్మెంట్ నౌ మీద క్లిక్ చేసి వెంటనే మీ అసెస్మెంట్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. లేదా తర్వాత రాస్తాం ప్రిపేర్ అయిన తర్వాత అంటే తర్వాత కూడా రాసుకోవచ్చు అనమాట. సో అది గైస్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్. వెంటనే కూడా మీకు ఆన్లైన్ అసెస్మెంట్ కూడా చాలా కష్టంగా ఉండదు అనమాట. బేసిక్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మీద వీళ్ళకి క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ప్రాపర్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని మీరు అసెస్మెంట్ కంప్లీట్ చేసినట్టయితే వెంటనే ఇంటర్వ్యూ కూడా పెట్టి ఆన్ బోర్డింగ్ చేసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంటర్వ్యూ కూడా మీకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళు గమనించుకోవడం జరుగుతుంది గైస్. సో అదనమాట. సాలరీ కూడా 30,000 పర్ మంత్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది యాజ్ ఎ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీతో. ఎలాంటి డౌట్స్ అండ్ అలాగే డీటెయిల్స్ కావాలన్నా కూడా కామెంట్లో పెట్టండి, రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.